స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి మర్యాద దీని ఆయుష్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీ మహిష్కర భక్తుడి కొరకై స్తోత్రాలు, నీ ప్రధాన యాజకత్వం కొరకై స్తోత్రాలు. మా దేవా, అనుదిన కృప మాకు అనుగ్రహిస్తూ యాత్రలో నడిపిస్తున్నారు, అందును బట్టి స్తోత్రాలు. పరిస్థితులు మా జీవితంలో భిన్నముగా ఉన్నప్పటికీ కూడా నువ్వు మార్పు చెందినటువంటి దేవుడు అని, సమస్తాన్ని చక్కగా చేయని దేవుడు అని, ప్రధానికో సమయం కలదని, నీ సమయంలో నీ కార్యం జరిగించిన దేవుడు అని ఉదయమారాన్ని స్తుతిస్తూ తన పరిస్థితిని ఆడుకోవచ్చు. తండ్రి, మా ప్రార్థన ఆలకించే దేవుడు అని మీరు రుజువుపరుచుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడు ఏర్పరచుకున్న వారు యువరాత్రులు మొరపెట్టగా ఆయన వారిని వారి యొక్క ప్రార్థనలు ఆలకించడారు, మొదలు ఆలకించడారు. జవాబుతో కూడినటువంటి ప్రశ్న మీరు స్తోత్రాలు చెల్లిస్తాం. ఉదయకాల ప్రార్థన సమయాన్ని ఇది మహిమ ఆత్మల క్షేమకరంగా మీరు ఆస్వాదించిన స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రార్థన కనెక్ట్ అయినటువంటి బిడ్డలకు స్తోత్రాలు, ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారు నడిపించని మీకు స్తోత్రం చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని మేము హెచ్చిస్తూ పూజిస్తూ సమస్తమై మా ఘనత గౌరవించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. 537 ఆనందించదము ప్రభు యేసులో అంతయు మరణార్జించినటువంటి పాట. 637 పల్లవి మొదటి చరణము, చివరి చరణం మాత్రం పాడతాం. మొదటి చరణము పల్లవి, చివరి చరణం పాడతాం. ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకొంటిని, ఆదాము నుండి పోయినదెల్లయు అనుభవించుచున్నామిప్పుడు. కష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి, ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వలనెంతో నష్టపోతిమి, ప్రభులో సకలం సంపాదించితిమి. శాపము నందు చుట్టబడితిమి, సర్వమొందెదము మరలా. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి, ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. రెండవ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం ఆధారం చేసుకొని
నా జనులు, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి నాకు ప్రార్థన చేసి కదా నేను వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అన్నటువంటి మాటను ఆధారం చేసుకొని దేవుని ప్రజల యొక్క జీవితాల్లో విశేషముగా న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని బిళ్ళైనటువంటి వారు పలు పర్యాయాలు దేవుని దృష్టిలో దోషులై వారి యొక్క జీవితంలో శత్రువు యొక్క ఆధీనంలో తీసుకురాబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. శత్రువు చేతిలో వారు చిక్కినప్పుడు వారి స్థితి ఎంతగానో దీన స్థితిగాను, వారి యొక్క స్థితి ఎంతో బాధకరమైనటువంటి కఠినమైనటువంటి బాధ పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు మరి ఎంతగానో విగ్రహ సంబంధమైనటువంటి ఆ యొక్క పూజలకు దాసులుగా వారు ఉండబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకొరకే న్యాయాధిపతుల కాలంలో వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కటి వారి లోపల ఉన్నటువంటి గుణం ఏమిటంటే వారు ఎన్ని రకాలుగా చెడుగులో దోషులుగా ఉన్నప్పటికీ వారు యెహోవాకు మొరపెట్టింది, వారు యెహోవాకు మొరపెట్టినటువంటి మాట మనం చూస్తాం. అదే వారి జీవితాన్ని దేవుడు కనికరించినట్లుగా ప్రభు వారిని సమకూరుస్తొచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అలాగున ఇదివరకే వారి కొరకు న్యాయాధిపతులైనటువంటి వారిని ఏర్పాటు చేస్తూ వారిని విడిపించడానికి కొరకుగా మొదటిగా ఒత్నియేలు అన్న న్యాయాధిపతిని వాడుకుంటూ వచ్చినాడు. రెండవ న్యాయాధిపతి యెహూదును వాడుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా మూడవ న్యాయాధిపతి శంగరు అన్నటువంటి న్యాయాధిపతిని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క శత్రువు నుంచి విడిపించబడడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చినటువంటి విధానం మనం చూస్తా ఉంటాం. ఆ ప్రకారంగా నాలుగవ న్యాయాధిపతి దెబోరాగా మనం చూస్తూ వస్తాం. ఐదవ న్యాయాధిపతి గిద్యోను చూస్తూ వచ్చినాం. అయితే శంకర న్యాయాధిపతి గురించి వివరం ఎక్కువ లేదు, ఒక్క వచనం మాత్రమే ఉంది. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన వెళ్తాం. 3వ అధ్యాయము 30వ వచనం న్యాయాధిపతుల గ్రంథం 3:30లో అతని తర్వాత అనాథ కుమారుడు శంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతని ఫిలిష్తీయుల్లో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాడు. అతడును ఇశ్రాయేలు రక్షించెను. ఈ యెహూదు తదుపరి ఈ శంకరటువంటి న్యాయాధిపతి వచ్చాడు. ఆయన ఫిలిష్తీయుల చేతులు ఇశ్రాయేలును రక్షిస్తూ వచ్చినాడు. మహా అద్భుతమైనటువంటి కార్యం. మునుకోల కర్రతో, ఇంగ్లీష్లో ఆక్స్ గోడ్ అని ఉంటుంది, అంటే ఒక గాడిద లేకపోతే ఒక సామాన్యటువంటి ఎముకతోటి, ఒక సామాన్యమైనటువంటి కర్రతోటి ఆ యొక్క శంగరు 600 మందిని హతమారుస్తూ వచ్చినాడు. అని అంటే దేవుడు ఇచ్చినటువంటి అభిషేకమే కాదు,
వారి జీవితంలో వారి స్వశక్తి మాత్రం కానే కాదు. ప్రభు మన ద్వారా కార్యం జరిగించబోన్నప్పుడు అది చిన్న ప్రార్థనే కావచ్చు. మన జీవితంలో ప్రభు బిడ్డలుగా ఆ ప్రార్థన ఏ పాడుద్ది అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు మాత్రము తన బిడ్డైనటువంటి వారు మొరపెడుతొచ్చినప్పుడు ఆయన తప్పకుండా తన కార్యాన్ని మన జీవితం ద్వారా జరిగించుకోవడం అనేది దేవుని సంకల్పముగా మనం చూస్తారు. ఈ యొక్క సందర్భంలో ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో మనం మొరపెట్టడము, ప్రభు కార్యం జరిగించడం, ఈ రెండు మన జీవిత కాలం అంతట్లో ప్రభు జరిగించగోరినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి ప్రభు ఎంతో శ్రేష్టమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు. తన బిడ్డ యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు వచ్చి వారి మీద తన దృష్టి వచ్చి ప్రతి ఉదయమున ప్రభు సరిలో మనం చేయనటువంటి ప్రార్థన ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు. ఆయన కార్యములు మనలో మన ద్వారా నెరవేర్చుట కొరకై ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుడిగా వచ్చింది. దేవుని బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించినటువంటి వారై దేవుడు వాడుకోవడానికి కొరకుగా ఆయనకి ఇష్టమైనప్పుడు ఏ విధానం సరే ఆయన వాడుకోగలరు. మనం గమనిస్తే మొదటి సమయంలో 13, 19, 22 వచనాల్లో దేవుని బిడ్డైనటువంటి వారు శత్రువుతో యుద్ధం చేయడానికి కొరకు వారి దగ్గర ఆయుధాలు ఉండేటటువంటివి కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డైనటువంటి వారిని శత్రువు తీసుకొని వచ్చిన ఫిలిష్తీయులైనటువంటి వాళ్ళు వారు యుద్ధం చేయకూడదు, వాళ్ళకి ఆయుధాలు ఉండకూడదని వారి ఆధీనంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారికి కమ్మరి వాళ్ళు పనిచేయకుండా చేస్తూ వచ్చింది. అదే మనం గమనించే తరం. మొదటి సమయ గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చూస్తాం. 19 హెబ్రీలు కత్తులను ఈటలను చేయించుకుందరేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతా కమ్మరి వాళ్ళు లేకుండా చేసింది. కాబట్టి ఇశ్రాయేలందరూ తమ నక్కులను, పాలను, గొడ్డళ్లను, కోటకత్తులు పదులు చేయించటకై ఫిలిష్తీయుల దగ్గరికి పోవలసి వచ్చారు. అయితే నక్కలకును, పార్లకును, 3 ముళ్ళు గల కొంపులకును, గొడ్డళ్లకును, మునుకోల కర్రలు సరిచేయటకును ఆకురాళ్ళు మాత్రం వారి యొద్ద ఉండేవి. కాబట్టి యుద్ధ దినమందు సౌలు వద్దను యోనాతాను వద్దను ఉన్న జనులలో ఒకరి చేతిలోని కత్తియే గాని ఈటెయే గాని లేకపోయాయి. సౌలుకును అతని కుమారుడు యోనాతాను మాత్రము అవి. ఫిలిష్తీయులు దండు కావలి వారు కొందరు మిక్మష్ కనుమకు వచ్చారు. అంటే సందర్భం ఏమిటంటే దేవుని ప్రజల యొద్ద ఏ విధమైనటువంటి ఆయుధాలు సంబంధమైనటువంటి వాటి లేకుండా కూడా ఫిలిష్తీయులు దేవుని ప్రజల జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో ఉంచినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు వాడుకోవడానికి కొరకైనటువంటి సామాన్యమైనటువంటి కర్ర వారి జీవితంలో ఇంత గొప్ప విజయాన్ని దేవుడు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు హస్తం మనం తోడుగా ఉండటం ద్వారా ప్రభు
తన పక్షమున మనం ప్రార్థించినప్పుడు శత్రుని ఓడించడానికి కొరకుగా ఆయన వాడుకునేటువంటి శ్రేష్టమైనటువంటి విధానములో మన ఆత్మీయ జీవితం ప్రభు కొరకుగా దేవుని చేతులు రాజకీయ మకుటముగా భూషణ కిరీటముగా మన జీవితాల ఉట్టి వాడుబాటు కొరకాయి ప్రభువుకు అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు తన గొప్ప కార్యాన్ని మన జీవితం ద్వారా ప్రభు నెరవేర్చుకుంటే కొరకై ఆయన గొప్ప అభీష్టమైంది. ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాము. ఈ దినము అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మన జీవితం ద్వారా ప్రభు జరిగించకూడనటువంటి ఆయన కార్యముల కొరకుగా మనం ప్రార్థన చేద్దాం. యెరూషలేముకు క్షేమం కలుగుటను చూచెదు అని ప్రభు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. అది దేవుని యొక్క వాగ్దానం. దేవుని బిడ్డలకు క్షేమం కలుగుట చూడడం అనేది ఎలా చూడగలుగుతామనంటే మన ప్రార్థన ద్వారా చూడగలుగుతాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము క్షేమాన్ని మనం చూడగలుగుతాం. అది మొదటి అంశం. రెండవది సార్వత్రిక సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తాం. అనగా సార్వత్రిక సంఘం ఉన్నటువంటి సకల పరిశుద్ధులు దేవుని బిడ్డలందరూ ఆత్మీయంగా దేవునిలో పరిశుద్ధత యందు విశ్వాసమందు ఐక్యత యందు సమాధానమందు వర్ధిల్లినట్లుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క పనులు అనేకమైన పనివారిని ప్రభు లేవనెత్తినట్లుగా సంఘాలు విస్తరించినట్లుగా దేవుని మహిమార్థమై గొప్ప ఉజ్జీవాన్ని దేవుని ప్రజల మధ్యలో మనందరి జీవితాల్లో ప్రభు తన కార్యమును జరిగిస్తున్నాడనేటువంటి అనుభవాన్ని మనం అనుభవించినట్లుగా ప్రార్థన చేస్తాం. మూడవది యావత్తు అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రతి దేశములో ఉండబడినటువంటి ప్రజలు పాప పరిహారం చేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలో వచ్చినట్లుగా చెడుగు నుంచి విడిపించబడినట్లుగా ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించి రక్షించినట్లుగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. నాలుగవది మన దేశంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అధికారుల కొరకు ప్రభు ప్రార్థించమన్నాడు. ఆరుతుగా ఈ యొక్క ఎలక్షన్స్ న్యాయబద్ధంగా జరిగించబడినట్లుగా ప్రభు యొక్క న్యాయం జరిగినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. సమానత్వం ప్రజల మధ్యలో ఏ విధమైనటువంటి భేదములు లేకున్నట్లుగా మన దేశంలో అలాంటి శ్రేష్ఠుని సుభిక్ష పరిపాలన వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా పిల్లల BBS కొరకు మరి యూత్ క్యాంప్ కొరకు ఆర్థిక దేవుని బిడ్డలకు ఉండబడినటువంటి ఆ రకమైనటువంటి భౌతికమైనటువంటి అవసరతలేమి కానీ ఆత్మీయ అవసరతలేమి కానీ ప్రభు తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. కుటుంబ సమస్యల కొరకుగా మనం ప్రతిరోజు భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన బిడ్డటువంటి వారిని ఆదుకొని సాతాను ఓడించినట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారంగా పిల్లలేమి యవనస్తులేమి వారి యొక్క చదువులు, వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తును దేవుడు తన చిత్తానుసారంగా తీర్చినట్లుగా ప్రార్థన చేస్తాం. మన మధ్యలో సోదరి స్వర్ణ ప్రవీణ్ కుమార్ వారి యొక్క కుటుంబం ప్రార్థన కొరకు వస్తున్నారు. వారి కుమార్తె అంకిత BDS అయిపోయింది.
హైయర్ స్టడీ కొరకు యుఎస్ వెళ్ళడానికి కొరకు వీసా కొరకు చూస్తుండగా ప్రభు తన కనికరం చూపించినట్టుగా మనం ప్రార్థన చేస్తాము. పెద్ద బిడ్డ అంకిత తన డిగ్రీ చదువుతూ ఉంటుండగా ఆ బిడ్డ పరీక్షలో కూడా ప్రభు సహాయం చేయనట్టుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగన దేవుని మహిమ కొరకుగా ప్రభు కార్యం ప్రభు జరిగించినట్టుగా మనం ప్రార్థన చేస్తాము. ఈ రీతిగా వీసా ప్రాబ్లమ్స్ మరి ఆస్ట్రేలియాలో ఆయా వెళ్ళేటువంటి వారు ఎదుర్కొనే ఛాలెంజెస్ కొరకు ప్రార్థన చేస్తాము. ఇమ్మాన్యుయల్ కొరకు ప్రార్థన చేస్తాం. ఎలిజబెత్ కొరకు, సునీల్ కొరకు ప్రార్థన చేస్తాం. ఐజక్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు వారి యొక్క సమస్యలు పరిష్కరించినట్టుగా దేవుడే వారి జీవితం ద్వారా ఆయన కార్యం అక్కడ జరగడానికి కొరకు ఆయన వారిని ఆ స్థలమందు నిలబెట్టుకోవడానికి కొరకు మన విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభు తన గొప్ప కార్యాలు తన మహిమ కొరకుగా జరిగించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అలాగున దేవుడు ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తాని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే దేవుని మహిమ కొరకు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థనలో వెళ్తాము. ఈ రోజున ఎవరు ప్రార్థన చేయడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు? ప్రభావతి సిస్టర్ ప్రార్థన కొరకుగా చేస్తాను బ్రదర్. ప్రభావతి ప్రార్థన చేస్తారు. తర్వాత శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. చాంద్రమ్మ గారు ప్రార్థన చేస్తారు. సమయాన్ని బట్టి శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా భారంతో ప్రాముఖ్యమైన అంశాలు మన స్క్రీన్ మీద ఉండబడినటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఆ ప్రకారంగా ప్రతి అంశమును విడిచిపెట్టకుండా మన ప్రార్థనలో వెళ్తాం. ప్రారంభించాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నపై నామం కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయినటువంటి నా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియకుమారుడును నరక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములు ప్రభు, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభా, మీ పాద సన్నిధిలో సాగిల పడడానికి నా ప్రభు, నన్ను ఆయన మీ ఒక దర్శనం చేసుకోవడానికి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటిని బట్టి కూడా వందనాలు. జ్ఞాపకం చేసుకున్నారు, ఆయుష్ను పొడిగించారు, సజీవరాలుగా ఉంచారు. అందుని బట్టి హృదయం ఆరామములు స్తుతిస్తూ వస్తున్నాను. రక్షించుకున్నారు, రక్షణలో కొనసాగింప చేస్తూ వస్తున్నారు తండ్రి. నన్ను ఆయన నా ప్రభు, నన్ను ఆయన ఈ నిన్నటి దిన పరిచర్యలు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభ మీ కృపకల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ తండ్రి. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి సేవకులందరిని బట్టి కూడా వందనాలయ్యా. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాలను బట్టి, వారి పరిచర్యలు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉంటున్న విధానం అంతటిని బట్టి కూడా వందనాలు. ప్రత్యేకంగా సాల్మన్ రాజు బ్రదర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ తండ్రి. నా నాయన తన పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు అయ్యా. నా నాయన మంచి ఆరోగ్యంలో భద్రపరచండి నా ప్రభ. అచ్చి చెవి విషయంలో నా ప్రభ, కంటి విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన మీ మెండైన కృపను అనుగ్రహించండి. పరిచర్య బాధ్యతల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి హస్తాలను మీరు బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సిస్టర్ గారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటురండి. తాను కూడా నా ప్రభ శారీరకంగా ఎంతో బలహీనరాలయ్యా. మంచి ఆరోగ్యంలో భద్రపరచండి నా ప్రభ. పరిచర్య బాధ్యతల్లో సహాయం చేస్తురండి. పాప హుళ్ళని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటురండి దేవా. మంచి ఆరోగ్యంలో భద్రపరచండి దేవా. నా నాయన మరి నా ప్రభా, నా నాయన తను ఎదుగుచూ ఉండగా నా ప్రభా, నా నాయన మీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా, నా నాయన బిడ్డ పెరిగి పెద్దదవుటకు సహాయం చేస్తురండి
తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా, ఈ రీతిగా కుటుంబ రీతిగా మిమ్మల్ని సేవిస్తుండగా నా ప్రభ వారి సేవ పరిచర్య అంతట్లో కూడా నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి మా దేవ నా నాయన, ఈ రీతిగా నా తండ్రి నా నాయన సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభ. మీరే సహాయం చేస్తారండి, పరిచర్యలో మీరే తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ ఈ రీతిగా ప్రాక్తి నగర్ 7th ఫేస్ నా ప్రభ నా నాయన, నిజాంపేట బిహెచ్ఎల్ హఫీజ్పేట్ నా ప్రభ తండ్రి, కేపీహెచ్పి కొండాపూర్ నా ప్రభ ఆల్విన్ కాలనీ, ఈ మరి నా ప్రభ నా నాయన ఈ ఈ ప్రాంతాల ద్వారా జరుగుతున్న పరిచర్యలు మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి నా ప్రభ నా నాయన బైబిల్ స్టడీల్లోను నా తండ్రి ఆయా నా ప్రభ ప్రేయర్ మీటింగ్లోను మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. నిలబడే దాసులను మీరే అభిషేకించి వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనేక మంది బిడ్డలు రాగలగడానికి నా ప్రభ నా నాయన తండ్రి నా నాయన ఈ కూడికల ద్వారా నా ప్రభ అనేక మంది మేలు పొందడానికి కూడా మీరే సహాయం చేస్తున్నారు. ఆల్విన్ కాలనీ నా ప్రభా నా నాయన మంగళవారం జరిగే చర్చి ప్రేయర్ని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఫ్రైడే జరిగే బైబిల్ స్టడీని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. రానున్న సేవకులను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని అభిషేకించి తండ్రి నా నాయన మరి నా ప్రభా మీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా అలీనగర్ అలీపూర్ పరిచర్లు మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆల్విన్ కాలనీ దాసులైనటువంటి నా ప్రభ ఇమానుయేల్ గారిని నా ప్రభ రిజిస్టర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారు కూడా శారీరకంగా ఇద్దరు బలహీనలు నా ప్రభ నా నాయన మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఇమానుయేల్ బ్రదర్ కంటి చూపు విషయంలో సహాయం చేస్తారని నా ప్రభ సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ బీడిఎల్ నా ప్రభ బానూర్ బాచిపల్లి తండ్రి నా నాయన ఈ ప్రాంతాలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. బ్రదర్ ఐజక్ గారిని నా ప్రభ నా నాయన బచిరాజపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ పరిచర్యలో కూడా నా ప్రభ మీరే తోడుగా ఉంటూ రావాల్సిందిగా, పరిచర్యలు నా ప్రభ నా నాయన ప్రాంతాలను నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన కుసుమ ముంబైలో ఉన్నటువంటి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి నా నాయన ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభు దయలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభ. అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా నా ప్రభ నా నాయన ముందుకు కొనసాగింపడానికి సహాయం చేస్తురండి. బ్రదర్ రాజేష్ గారిని నా ప్రభ సోదరి జ్యోతి గారిని కూడా నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటురండి. వారు ముంబైలో చేస్తున్నటువంటి పరిచర్యలో కూడా నా ప్రభ మీరే సహాయం చేస్తురండి. పరిచర్యను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా తండ్రి. అనేక మంది బిడ్డలు నా ప్రభ మందిరాలకు రాగలగడానికి నా ప్రభు అయా యేసుక్రీస్తు ప్రభులు వారి నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోవడానికి కూడా మరి నా ప్రభ నా నాయన ముంబై సిటీని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి యూత్ క్యాంప్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం నా ప్రభ నా నాయన ఆ పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించండి. తండ్రి నా నాయన అనేక మంది యూత్ని నా ప్రభ మీరే నా ప్రభ ఏలవేసి సమకూర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రస్తుత దినాల్లో నా ప్రభ నా నాయన యవనస్తులు ఎంతగానో చెడిపోతున్నారు నా ప్రభ. తండ్రి నా నాయన మీ కాడి భారాన్ని వారిపై ఉంచండి దేవా, మీకు వందనాలు. తండ్రి బిడ్డలను దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ లోకపరమైనటువంటి ఆశల నుంచి విడిపించండి నా ప్రభ. వారు నా ప్రభ నా నాయన నా తండ్రి మిమ్మల్ని అంగీకరించడానికి నా ప్రభ నా నాయన మీ నామాన్ని పుట్టిన ప్రభ వారు నా ప్రభ యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడానికి సహాయం చేస్తురండి. తండ్రి నా నాయన దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సేవకులందరినీ కూడా మంచి దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. మరి సువార్త విన్నవారు నా ప్రభ యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునికి అంగీకరించడానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభ వారు పశ్చాత్తాపడడానికి కూడా తండ్రి నా నాయన మీ యందు నా ప్రభ నమ్మకం ఉంచడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి వారి పునరుద్ధరణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ పరిచర్య అంతట్లో కూడా నా ప్రభ నా నాయన ఈ దక్షిణ హస్తాన్ని తోడుగా ఉంచి సహాయపడవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వివిఎస్ పరిచర్యలో నా ప్రభా నా నాయన మీరే సహాయం చేస్తురండి. గత దినాల్లో జరిగిన వివిఎస్ పరిచర్యలో మీరు చేసిన సహాయం అంతటిని పుట్టుకోవడం వందనాలు. ముందున్న నా ప్రభు వివిఎస్ పరిచర్యలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సేవకులైనటువంటి బ్రదర్ యాండు గారిని నా ప్రభా నా నాయన శివ గారిని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. కుటుంబంగా చేస్తున్నటువంటి పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. బాధ్యతల్లో తోడుగా ఉంటురండి నా ప్రభ. వారి ఆరోగ్యాలను సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వారికి సహాయకరంగా ఉంటున్నటువంటి ఇతర సేవకులందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. వారి పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. కుటుంబాలుగా నా ప్రభ మిమ్మల్ని సేవిస్తుండగా నా ప్రభ కుటుంబ విషయాలన్నింటిలో కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. రాబోతూ అనుబంధ సంఘాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా నా నాయన పరిచర్యను నా ప్రభ జరిపిస్తున్నటువంటి దేవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి నా నాయన ప్రత్యేకంగా హగ్గయ్య గారిని నా ప్రభ ఇస్తర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి.
వారి పరిచర్యలో నా ప్రభ సహాయం చేస్తారండి. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన కొండాపూర్ హఫీజ్పేట పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నా తండ్రి దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన అక్కడ పరిచర్యలో నా ప్రభ మీరే సహాయం చేస్తారండి. అక్కడ పరిచర్యను కూడా ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. సాల్మాన్ బ్రదర్ గారిని, విజయమతి సిస్టర్ గారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తాడేపల్లి గూడెంలో జరిగే పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. షామీర్పేటలో జరిగే పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటారండి. 22 గ్రామాలకు నా ప్రభ సువార్త అందాలి. మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన సువార్త పరిచర్యలో మీరే సహాయం చేస్తారండి. సువార్త నిమిత్తమే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుగ్రహించండి. ఎక్కడ కూడా అభ్యంతరపరిచే వ్యక్తులు నా ప్రభ నా నాయన మరి అభ్యంతరపరచుకున్నట్లు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీ చిత్తానుసారంగా మన ప్రభ పరిచర్య జరిపించబడడానికి సహాయం చేయండి తండ్రి. ఆ 22 గ్రామాలకు కూడా నా ప్రభ మీ సువార్త అందించబడడానికి సహాయం చేయండి తండ్రి. నా నాయన మీ చిత్తమైతే నా ప్రభ తండ్రి నా నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని గురించి తెలుసుకొనడానికి నా ప్రభ సువార్త నిమిత్తమే ద్వారాలు తెరవడానికి మీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. షామీర్పేటలో క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి నా నాయన అక్కడ బరియల్ గ్రౌండ్ అవసరమై ఉంటుండగా నా ప్రభ మరి స్థలం కొరకు ప్రార్థిస్తుండగా నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభ నా నాయన మరి ఇంకా అనేక మంది నా ప్రభ అనేక మంది బిడ్డలు నా తండ్రి మరి ఈ ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభ అనేక అవసరతలు కలిగి ఉంటుండగా వారి అవసరతలన్నింటినీ కూడా మీ కృపామాదర్శుడి తీర్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటారండి తండ్రి. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. వారి సమస్యను మీరు పరిష్కరించండి. కుటుంబ రీతిగా నా ప్రభ వారి నా తండ్రి కలిసిపోయి మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన ఆస్ట్రేలియాలో నా ప్రభ అఖిల్ నా ప్రభ పవన్ చేస్తున్నటువంటి పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. నా నాయన అక్కడ ఆ పరిచర్యను మీరే నా ప్రభ ఆశీర్వదించండి. వారి ద్వారా నా ప్రభ అక్కడ పరిచర్య నా ప్రభ విస్తరించబడడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా పరిచర్యలన్నింటినీ కూడా నా ప్రభ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మీ వెండైన కృపను అనుగ్రహించండి, సహాయం చేస్తారండి. అల్పురాలను అయోగ్రాలను నన్ను కూడా మీరు ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ కుటుంబ పక్షంగా నా ప్రభ మీరు చేస్తున్న సహాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మా పరిశుద్ధమైన మా ప్రభు, నిన్న నేడు అనడం మారని మార్పు చెందినటువంటి మా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి పిలిచిన కృప అంతటిని బట్టి వందనాలని మంచి నీ మహోపకారాలను బట్టి నీ గొప్ప ఘనమైన కార్యాలన్నింటిని బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్నాయి. ఈ దినం ఏ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపని హృదయం ఆరాస్తుతిస్తున్నాను. ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ విధంగా సమకూర్చుకునే ప్రేమ అంతటిని బట్టి వందనాలని ప్రధాన యాజకత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. దయగలిగిన రాజా నా తండ్రి మీరే సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. అది ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడే దేవుడు, కొనుక నిద్రపోని దేవుడు తండ్రి. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి. దుష్టుడు ఏమాత్రం కూడా కన్నెత్తి చూడకుండా సహాయం చేయండి ప్రభు. మేలు చేయండి, మంచి చేయండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడు ఇజ్రాయెల్ ప్రజలకు యూదులు కూడా రక్షించుకోండి ప్రభా. రక్షణ కార్యం జరిగించండి నా తండ్రి. మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి. దయ చూపించండి. హమాస్ వారిని దర్శించి రక్షించుకోండి. పాలస్తీనా వారిని దర్శించి రక్షించుకోండి. ఎన్నో దేశాలు అరబ్ కంట్రీస్ వారికి శత్రువులుగా ఉంటుండగా వారిని సంపూర్ణంగా రక్షించుకోమని, రక్షణ కార్యం జరిగించమని, మీరే దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని గుర్తించి గ్రహించడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి. దయ చూపించిన సార్వత్రిక సంఘాన్ని సంపూర్ణంగా గుర్తు చేసుకోండి తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచర్ని, సేవా పరిచర్ని ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. ఆయుడిన మనుషుల ద్వారా జరుగుతున్న పరిచర్య ఘనంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. నీ చల్లని రాకడ కోసం ప్రతి ఒక్కరు కూడా మీరే సిద్ధపరచండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడు సేవకులు, సేవకులను, విశ్వాసులైన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి ప్రభా. దయ చూపించండి. సారథిక సంఘాన్ని సంపూర్ణంగా సిద్ధపరచమని నీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే VBS ఎంతగానో సహాయం చేశారు. ఇక్కడ కూడా జరుగుతున్న VBS అంతట్లో కూడా మీరే దయ చూపించండి. యవనస్తుల కొడుకులను కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేసి సిద్ధపాటు పనుల్లో తోడే ఏంటంటే ప్రభు. దయ చూపించండి. యవనులు తండ్రి నీ వాక్యం ద్వారానే శుద్ధీకరించబడతారు. అందుకని వాక్యం చదవడానికి, నేను సొంత రక్షణగా అంగీకరించడానికి మీరే సహాయం చేయండి తండ్రి.
నాయన మీరే దయ చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి నా తండ్రి. అందరినీ అంతటా రక్షణలోనికి రాగలడానికి మీరే కృపా సహాయం మెండుగా అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినార్చున్న తండ్రి, దయ చూపించండి ప్రభా. అలాగే నా తండ్రి మీరే సహాయం చేయండి. హెబ్రోను సంఘం పైన మీరే సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయని మునుపటి మహిమగల సంఘంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి అన్ని పాదాలు పట్టి బ్రతినార్చున్నాను నాయన. నా తండ్రి నాయన ప్రదీప్ విషయంలో సహాయం చేయండి. సారాన్ని దయలో గుర్తు చేసుకోండి. వరుణ్ ఎంసెట్ ఎగ్జామ్ లో తోడైన మీ ప్రేమను బట్టి వందల మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రవీణ్ ఆరోగ్యం విషయంలో దయ చూపించండి, స్వస్థత కలిగించండి, రక్షించుకోండి తండ్రి, దయ చూపించండి. కుటుంబ సమస్యలతో నా బిడ్డలను దయలో గుర్తు చేసుకోండి తండ్రి. స్వాతి రాజేంద్రను గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. సుధీర్ వినతి గారిని గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. క్రాంతి స్నేహాన్ని గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. యేసురత్న మాణిక్యాన్ని గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి ప్రభు. ఎవరి ద్వారా సమస్యలు వస్తున్నాయి తండ్రి, వారు గుర్తెరిగి గ్రహించి భయభక్తులతో మిమ్మల్ని మీ వైపు చూడగలడానికి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఒకరినొకరు గౌరవించే విషయంలో మీరే సహాయం చేయండి. కలిపిన దేవుడు కడ వరకు నిలబడిన ప్రభా, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. అలాగే ఇమ్మానుయేలు పక్షం గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభా. ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు తండ్రి, దయచేళ్ళు ఆన్లైన్ లో బిడ్డలు ఎంతో మంది ప్రార్థన చేస్తుంటుండగా బిడ్డ విషయంలో మీరే జాలి దయ కనికరం చూపించి మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. తన విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభా, దయ చూపించండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగ్గ దేవుడు కాబట్టి ఆ బిడ్డ విషయంలో మీరే కృపా కనికరం చూపించమని నా తండ్రి. బీటీ అది ఎగ్జామ్ రాస్తుంటుండగా ఎంత రావాలో అంత రాగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా. నాయన తనకున్న ప్రతి బలహీనత మీరు ఎరిగి ఉన్న దేవుడు మైగ్రేన్ నుంచి తప్పించండి తండ్రి, ఆరోగ్యం అనుగ్రహించండి. మంచిగా ఎగ్జామ్ రాయగలడని సహాయం చేయండి ప్రభు. అలాగే అతను ఎవరి దగ్గర అయితే పనిచేస్తాడో ఆ బిడ్డకు కూడా మంచి మనసునిచ్చి ఏ విధంగా తనకు కావాలంటున్నాడు అవి ఒక పేపర్స్ అవి ఇవ్వగలడానికి మంచి మనసు నా బిడ్డకు మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి, దయ చూపించండి. 9 ఏళ్ల నుంచి ఆస్ట్రేలియా ఉంటుండగా నీ కాపుదల భద్రత ఇచ్చారు ప్రభు, ఇక ముందు కూడా ఇచ్చే దేవుడు అని హృదయం ఆరాధిస్తున్న మీ వైపే విశ్వాసం ఉంచుతుంటుండగా మీరే తన వారి విశ్వాసాన్ని మీరే ఘనపరచమని పాదాలు పట్టి బ్రతి నడిచిన వాళ్ళ తల్లిదండ్రులు సేవాపరిచని కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి తండ్రి. మర్చిపోని దేవుడు తండ్రి, బిడ్డల విషయంలో మీరు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించే కన్నా తండ్రి అని హృదయం ఆరాధిస్తున్న భాస్కర్ విషయంలో సహాయం చేయండి, రక్షించుకొని ట్రాన్స్ఫర్ విషయంలో దయ చూపించండి ప్రభా. మీరు మేలు మంచి చేసే మంచి దేవుడు తండ్రి, హృదయం ఆరాధిస్తున్న రంగయ్య గారిని దర్శించి రక్షించుకోండి తండ్రి. శైలేష్ని దర్శించి రక్షించుకోండి తండ్రి. వారి కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వారిని అందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోమని పాదాలు పట్టి బ్రతి నవ్వు ఆరోగ్య విషయంలో దయ చూపించిన స్వస్థపరచండి తండ్రి. దుర్గా ఆరోగ్య విషయంలో దయ చూపించండి, రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. జయశీల్ గారు ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచే దేవా దేవుడు మీరేనాయన, దయ చూపించండి ప్రభా. సూర్యను కూడా మంచి ఆరోగ్యవంతుడిగా బిడ్డని మీరే తీర్చిదిద్ది స్వస్థపరిచి రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. పర్వతాల గారి భూమి సమస్యను మీరే పరిష్కరించండి ప్రభా, న్యాయం జరిగించండి. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభా, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన వల్లి ఆర్థిక సమస్యలు మీరే పరిష్కరించండి, రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. నాయక్ గారిని స్వస్థపరచండి ప్రభా, రక్షించుకోమని పాదాలు పట్టి బ్రతిన అర్చనారెడ్డి గారి ఆర్థిక సమస్యలు మీరే పరిష్కరించండి, రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. సుహాసిని సమస్యలు మీరే పరిష్కరించండి, రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. లక్ష్మి గారి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి ప్రభా. నాయన ఎందుకనో కనెక్ట్ కాలేకపోతున్నారు తండ్రి, మీరే దయ చూపించండి, సమకూర్చండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి. వాళ్ళ అల్లుడు గారి రక్త సంబంధికులందరినీ కూడా దర్శించి రక్షించుకోండి. వాళ్ళ మనవరాలను కూడా దర్శించి రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి. నా చిన్నబాబును కూడా కాపాడు భద్రపరచని తల్లి, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. ప్రవీణ ఆరోగ్య విషయంలో దయ చూపించిన స్వస్థపరిచి రక్షించుకోమని నీ పాదాలు పట్టి బ్రతి నడిచినంత క్రైస్తవులు అత్యధికంగా హింసిస్తున్న ఆ తండ్రి ఆ దేశాలు మీరే దయలో గుర్చేస్తారు. భారతదేశాన్ని దర్శించి రక్షించుకోండి, మణిపూర్ని దర్శించి రక్షించుకోండి, ఒడిశాను దర్శించి రక్షించుకోండి ప్రభా. ఈ ప్రాంతాలన్నింటిపై పుణ్య రక్తాన్ని ప్రోక్షించండి. మీరే దేవుడు నిజంగా ఎరగడానికి మీరే సహాయించండి. గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి ఇండియాలో జరుగుతున్న నా తండ్రి ఎలక్షన్స్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. నిశ్చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే మార్పును అనుగ్రహించి ఎంత మాత్రం బీజేపీ ప్రభుత్వం రాకుండా మీరే సహాయం చేయమని
నీ పాదాలు పట్టి బ్రతిన నీకు అంగీకారమైన పార్టీని అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. ఏపీలో కూడా అందరినీ చూసే మంచి పార్టీని మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. అలాగే నా తండ్రి సేవకులను, నా తండ్రి సాల్మన్ బ్రదర్ని కాపాడు భద్రపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, షుగర్ను కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చే దేవాది దేవుడైన హృదయం ఆరాస్తున్న భజనొప్పును అంతటిని కూడా ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి వినికిడిని అనుగ్రహించండి. దానికోసం ఏది చేసుకోవాలో అలా చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. కంటి బలహీనత నుంచి కూడా మీరు విడిపించండి, తేటైన చూపును అనుగ్రహించండి, మంచి వినికిడిని అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. వారికి ఉన్న ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడు, మీరే బలమైన హస్తంతో బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించే దేవాది దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. సేవకురాలను కూడా కాపాడిన వారి సేవా పరిచయం ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి, విటమిన్స్ లోపం లేకుండా మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచండి. విజయలక్ష్మి గారు ఆ యొక్క ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. ఇటువంటి మోసం, ఎటువంటి దగాలు జరగకుండా నమ్మకంగా పనిచేసే పని వారిని అనుగ్రహించండి. పని వారికి మంచి మనసును దయచండి, ఆసక్తితో పనిచేయడం సహాయించండి. శ్రేష్టమైన మెటీరియల్, శ్రేష్టమైన పని అక్కడ జరగడానికి మీరే కృపను చూపించండి. బిడ్డల ప్రయాస ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. వారి కుమార్తె తండ్రి మనవడిని కాపాడు భద్రపరచండి. లండన్ వెళ్లే విషయంలో మీరే ప్రయాణం అంతా కూడా సాఫీగా చక్కగా జరగడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. చిన్న బిడ్డల చదువుల్లో కూడా మీరే తోడైండండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి శ్యామల శిష్ట విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరిచి దయ చూపించమని నా తండ్రి వారికి ఇద్దరల్లులకి రక్షణించుకొని సత్య సావాసం స్థిరపరబడ్డానికి మీరే కృపను చూపించమని, కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించిన ప్రభావతి గారి విశ్వాసాన్ని కూడా ఘనపరచండి. వారికి అన్నిటిని మీరే తొడవండి తండ్రి. చైతన్య విషయంలో గొప్ప మార్పును, గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించే కన్న తండ్రి అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడ పని చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా బిడ్డ పట్ల ఆశ కలిగి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ కూడా సహకరించడానికి సహాయం చేయండి. మేలు చేయండి, మంచి చేయండి ప్రభు, దయ చూపించండి. ఎవరొస్తుడు తండ్రి నీ కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభు, సంపూర్ణంగా విడిపించి విడుదలను అనుగ్రహించి నేను సేవించి నేను పూజించే బిడ్డగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతి నడుచడం అమ్మగారిని కూడా కాపాడు భద్రపరచండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయమని నా తండ్రి నాయన, అలాగే ప్రవీణ్ దీనా వాళ్ళు కుటుంబాన్ని కూడా మీరే కాపాడు భద్రపరిచి నీ కాపుదల భద్రతలో ఉంచి నేను సేవించేవారుగా, నీ కోసమే జీవించేవారుగా బిడ్డలు మీరే తీర్చిదిద్దండి, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. నీ భవిష్యత్తు విషయంలో మీరే మీ సంకల్పాన్ని నెరవేర్చుకోండి ప్రభు, దయ చూపించండి. మంచి పాలి భాగస్తులను అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి సతీష్ విషయంలో కూడా దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన విధంగా ఎన్నో అవసరతలు కలిగిన వారం తండ్రి మీ కృపలో దయలో గుర్తు చేసుకొని మా అవసరతల అక్కర్లు కూడా మీ దయ చూపని మీ మహిమను తీర్చమని పాదాలు పట్టి బ్రతి నడుచు మేలు చేసే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయం ఆరాస్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు యేసయ్య నమ్మదగిన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి, ఆమేన్. 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 ప్రేమ నమ్మకం గల నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సుమంత్రమైన ప్రభావ మీకు ఎన్నో కృతజ్ఞతలు నా చెల్లిస్తున్నాను. ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివాసం చేసే దేవుడు, నీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామం పేట మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు ఎంతమంది నా చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు తండ్రి ప్రియమైన బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో వాక్యాన్ని వినటానికి, ధ్యానించడానికి, ప్రార్థనలు ఏకీవించడానికి చెప్పిన మహోన్నతమైన కృపను బట్టి ఎంతమంది నా చెల్లిస్తున్నాను. తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు నా చెల్లిస్తున్నాను. తండ్రి మీద ఆశలను తండ్రి మా మధ్య వాడుకుంటూ మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు ఇస్తున్న తండ్రి శ్రేష్టమైన వాక్కును బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేమిని తండ్రి, మా దేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ఈ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకు నువ్వు తప్పక ప్రతిఫలమిస్తానని, నీ చెవులు దాన్ని వినని మా యొక్క మరలు మీ ఎదుగు చేరినని మాట్లాడినట్టు కొరకు వందనాలు. మా దేశాన్ని స్వస్థపరిచి రక్షించటకు సమర్థుడు కాబట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి నీ వాక్యము నా యొక్క హృదయంలో భద్రపరచము తండ్రి, దాని ప్రకారం జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ముందున్న అతని ప్రార్థన అంశాలన్నిటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దయ చూపిస్తారండి. ఇజ్రాయెల్ దేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయపడుతారండి. భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను. చుట్టూ శత్రు సమూహ దేశాలు తను ఇంతవరకు కాపాడుతూ వచ్చారు, ఇక ముందు కూడా కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ యొక్క ప్రజల పక్షంగా మీరే ఉండి
మీ యొక్క కృప చేత నీ బిడ్డలు మీరు కాపాడుతురండి, భద్రపరుస్తురండి. తను ప్రత్యేకించి తండ్రి యేసుక్రీస్తును నిజ రక్షకుడిగా సొంత రక్షకుడిగా ఎరిగిన వారు తండ్రి వారి యొక్క మతపరమైన యొక్క విశ్వాసం నుంచి తప్పించి వారి జీవితాల్లో మిమ్మల్ని దేవుడిగా రక్షకుడిగా ఎరగటకు సహాయపడుతురండి. వారి మనోనేత్రాలను వెలిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను మీరు కాపాడుతురండి, భద్రపరుస్తురండి. నిజ జీవం కొరకు మీరే వారిని నడిపిస్తురమ్మని, దాన్ని అంధకారం నుంచి విడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్న బిడ్డలను మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, సోదరుడు తులసిరామ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఊపిరితిత్తుల్లో కణితుంది పూర్తిగా నయమయ్యేటట్లు సహాయపడుతురండి. సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని దయచేస్తురండి. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని కనికరించి మా కుటుంబంలో తండ్రి మీ యొక్క కృపను మీకు దాని కనికరమును విస్తరింపజేస్తురండి. ప్రభు మీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, శూన్యములు భూమిని వేలాడి తీసిన దేవుడు, ఏమీ లేని దానిలో నుంచి సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్తవు ఆ బిడ్డల విషయంలో దయ చూపిస్తురండి. ప్రభా తండ్రి, మనుషులకు అసాధ్యమే, అయితే మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ కుటుంబం యొక్క తండ్రి వారు కలిసి ఆత్మీయంగాను ఈ లోకంలో కలిసి కాపురం చేయనట్లు ప్రభా సహాయపడుతురండి. చిన్నబిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా స్వాతితో మీరు మాట్లాడుతురండి. తండ్రి రాజేంద్రతో మీరు మాట్లాడుతురండి. వారి జీవితాలు మీరు కనికరించండి. ప్రభా రాజేంద్ర కావాల్సిన మీ ఆలోచన, మీ జ్ఞానము, మీ ఎడల భయము అనుగ్రహిస్తురండి. ప్రభా ఆ బిడ్డను మీరు సమకూర్చండి, రక్షించుకుంటురండి. తన కుటుంబం అంతా కలిసి జీవించడానికి తద్వారా నేను మహింపరచబడినట్లు మీ దాసుల యొక్క అనుదిన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు దయతో అంగీకరిస్తున్నామని ఆ కుటుంబాన్ని తండ్రి మీ యొక్క కరుణ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. సమస్తాన్ని చక్కగా చేసే దేవుడు, బాగు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు తండ్రి మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ తప్పక తండ్రి కుటుంబాన్ని కడతారని విశ్వాసంతో నీ పాదాలు ఆశ్రయిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ తండ్రి, అలాగే సోదరుడు మధు బిజినెస్ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి దయ చూపిస్తున్నాండి. బిజినెస్ అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బాలు కొరకు ప్రార్థిస్తున్నాం, తన రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ సహాయపడుతురండి. ఆయన మా యొక్క ఆన్లైన్ కుటుంబంలో రక్షణ లేని వారు అనేక మందిగా ఉన్నారు. వారిని మీరు కనికరిస్తురండి. ప్రభా తండ్రి అపోస్తుల కార్యం 16:31 ఆ యొక్క వాగ్దానం అందరి కుటుంబాల పక్షంగా మీరు నెరవేర్చి నీవు నమ్మినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదని మాటను మా అందరి జీవితాలు, కుటుంబాల్లో మీరు నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తున్నాను. ప్రభా యవనస్తుల పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే రాబోయే దినాల్లో సార్వత్రిక సంఘం అంతట్లో, హెబ్రోన్లో ఎక్కడెక్కడైతే యవనస్తుల పరిచయం జరగవలసినదో పరిచర్య అంతటి కొరకు సిద్ధపరుస్తురండి. తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నూతనమైన వారు సమకూర్చబడడానికి సహాయపడుతురండి. అనేక మంది సిద్ధపాటు పనులు ప్రభా దయ చూపిస్తురండి. పనులన్నీ సక్రమంగా జరగటానికి, అది నాలుగు కొరకు ప్రభా ప్రతిదీ క్రమమైన రీతిలో సిద్ధపరచబడటానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నమ్మకంగా చేయడానికి దయ చూపిస్తురండి. ఎవరికి ఎలాంటి ప్రభు ఆటంకాలు, అభ్యంతరాలు కలగకుండా సహాయపడుతురండి. అనేక మంది యవనస్తులైన బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో కనబడలాగా సహాయపడుతురండి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ప్రభా యవనస్తులు తండ్రి నా అపవాది యొక్క తండ్రి కార్యంలో తండ్రి వారు చిక్కుపడి తండ్రి లోకంలో నాశనమైన అంచుల వరకు వెళుతూ వస్తున్నారు. దయ చూపిస్తుండండి. నాయన మా యొక్క అవసరాలను బిడ్డలు మీరు కనికరించండి. ప్రభావ కనికరించండి. తండ్రి వారు రక్షించబడుతూ వారి యొక్క స్నేహితులు కూడా రక్షించబడటానికి కూడా మీరు సహాయపడుతురండి. కృపను గ్రహిస్తురండి. మా యొక్క అవనస్తులు మీ కొరకు సాక్షులుగా జీవించడానికి, మీ ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి, మిమ్మల్ని ప్రేమించి వారిగా ఉండడానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. నీ భయం చేతవాన్ని నింపుతారమ్మని ప్రార్థిస్తున్నాను. అపాధి కార్యములు, లోక ఆకర్షణలు, లోక సంబంధమైన జీవితము, నన్ను చెడు తలంపులు, చెడు స్నేహితులు, ప్రభా దుష్ట సాంగత్యము, వీటన్నిటి నుంచి ప్రభా ప్రతి కీడు నుంచి, అపాయం నుంచి మా యొక్క అవసరాలందరినీ మీరు కాపాడుతురమ్మని, తప్పిస్తురమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, అలాగే చెన్నుబిడ్డల పరిచయం కొరకు వందనాలు. గద్దెనాలు అనేకమైన చోట్ల బీబీఎస్ పరిచయం జరగడానికి సహాయపడుతూ వచ్చారు. నాగారంలోను, బెత్తస్థలోను, ఆయన కేపీహెచ్పిలోను, రెహబోతులు, అలాగే హఫీజ్పేటలో జరిగిన తన బీబీఎస్ పరిచయం అంతటిని మీరు నీరు కట్టి ఫలింపజేస్తున్నారండి. చిన్నబిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చారో నీ వాక్యాల ద్వారా, నీ పాటల ద్వారా ఎవరైతే ఆకర్షింపబడుతూ వచ్చారో వారి యొక్క చిన్న హృదయాల్లో మిమ్మల్ని దేవుడిగా, రక్షకుడిగా ఎరగటానికి, మీ నామందు విశ్వాసం ఉంచడానికి, నిత్యమైన రాజ్యంలోకి వారసులు అవటానికి వారి హృదయాలు మీరు స్థిరపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అపవాది వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. పరిచర్య అంతటినీ నీరు కట్టి ఫలింపజేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. వారిని కొరకు ప్రార్థిస్తున్నాను. హెలినా కొరకు ప్రార్థిస్తున్నాను. టీనా కొరకు, అలాగే శారగ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాను.
చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. అలాగే ప్రియమైన తండ్రి సుహాస్ హోల్డర్ కొరకు ప్రార్థిస్తున్నాను. మణివర్ష కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముందున్న స్టడీస్ అంతటి కొరకు బిడ్డలు మీరు సిద్ధపరుస్తారండి. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాశారో తండ్రి, మంచి ర్యాంకులు బిడ్డలకు రావడానికి మంచి కాలేజెస్లో ప్రభా తండ్రి, వారికి ఫర్దర్ స్టడీస్ విషయంలో మీరే కరుణ చూపిస్తారమ్మని, సహాయపడతారమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. డిగ్రీ బీటెక్ ఇతర పోటీ పరీక్షలు రాస్తారు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. డేవిడ్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డ విషయంలో చేసిన స్టడీస్ విషయంలో చేసిన మేలు కొరకు వందనాలు. నమ్మకంగా మిమ్మల్ని సేవించి తన భవిష్యత్ జీవితం అంతట్లో తను మీ యొక్క చిత్తానుసారంగా బిడ్డ మీరు నడిపిస్తారండి. ప్రిన్సీ కొరకు వందనాలు. ఫెయిత్ కొరకు, సేత్ కొరకు, నఫ్తాలి, సునీల్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారి యొక్క స్టడీస్ అంతటి మీరు దీవించండి. మీ నామనికి భయం తెచ్చే బిడ్డలుగా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమార్థమే వారికి భవిష్యత్ జీవితాలు స్థిరపరచబడినట్లు తండ్రి అన్ని విషయాలు మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా, మీకు లోబడేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా తండ్రి వారి జీవితాలను మీరు కాపాడుతారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్ను నమ్మిన వారిని నేను ఆమందు విశ్వాసం ఉంచి నువ్వు తలగా ఉంచే దేవుడు ప్రభు. అందుని బట్టి వందనాలు. నీ దయగలిగిన ప్రతి మాట మా యొక్క వనసుల పక్షంగా మీరు నెరవేర్చి వారి భవిష్యత్ జీవితాలు స్థిరపరుస్తారండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పిల్లలుగా నీ ఘనమైన నామనికి మహిమ తెచ్చే పాత్రలుగా బిడ్డలందరినీ మీరు కాపాడుతారమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. బ్లెస్సీ మిరాకిల్ కొరకు, సునీల్ కొరకు, శాలం కొరకు, మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాను. రేఖ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల విషయంలో దయ చూపిస్తారని ప్రభావ. స్టడీస్ అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాను. రీహాబిలిటేషన్ సెంటర్లో బిడ్డకు జరుగుతున్న ట్రీట్మెంట్ అంతట్లో మీరే సహాయపడుతురండి. ఆ బిడ్డ మీరు కనుకరించండి. కావలసిన పరిపూర్ణమైన క్షేమాన్ని, భద్రతను ఆ బిడ్డకు అనుగ్రహిస్తురండి ప్రభా. తన ఆరోగ్యాన్ని అంతటిని సమకూరుస్తురండి. తనతో మీ యొక్క ఆత్మను ఉంచుతురండి ప్రభా. తనలో కలిగి ఉన్న ప్రతి విధమైన అస్వస్థత, నెమ్మది లేని పరిస్థితులు తండ్రి ప్రతి దాని నుంచి విడిపించి దేవాన్ని కార్యం ఆ బిడ్డ పక్షంగా సంపూర్ణం చేసి తండ్రి దీనిలమైన మాకు ప్రార్థనలు, తల్లి ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు ఆ బిడ్డకు ప్రభా మేలుకరంగా చేస్తురమ్మని నాయన మీరే కరుణ చూపించమని, దయ చూపించమని, బిడ్డను సంపూర్ణ క్షేమంతో తిరిగి ఇంటికి చేరుస్తురమ్మని, మీరు సమకూర్చి ఆత్మీయంగా బలపరుస్తురమ్మని బిడ్డను మీ చేతిలో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు అందరి కొరకు వందనాలు. సూసన్ కొరకు, తరుణ్ కొరకు, స్టీఫెన్ అబ్రహాం కొరకు, అలాగే అమూల్య కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన తండ్రి వారి యొక్క తండ్రి స్టడీస్ అంతటి మీరు కనుకరించి ఫర్దర్ స్టడీస్ కొరకు, ఇంటర్మీడియట్ కొరకు బిడ్డల మీద సిద్ధపరుస్తురండి, దయ చూపిస్తురండి. సుఖమైన తండ్రి కాన్పుల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ దివ్య కొరకు, తబిత కొరకు, హ్యాన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కరుణ చూపిస్తున్నాండి. హ్యాన విషయంలో చేసిన కార్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన బిడ్డలు మీరు కనికరించి సేఫ్ డెలివరీ కొరకు సిద్ధపరుస్తురండి, దయ చూపిస్తురండి ప్రభా. ఆరోగ్యకరమైన బిడ్డలను, దైవికమైన సంతాన బిడ్డలకు అనుగ్రహించి మంచి క్షేమాన్ని, భద్రతను, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయపడుతురండి. ప్రియమైన ప్రభా, సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జాన్ సునీత కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, సహాయపడుతురండి. హరిత కొరకు ప్రార్థిస్తున్నాను, సంధ్య కొరకు ప్రార్థిస్తున్నాను, జ్యోతి కొరకు, జర్మియా కొరకు, అలాగే ప్రవళిక కొరకు ప్రార్థిస్తున్నాను, మౌనిక కొరకు, వెన్నెల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, సహాయపడుతురండి. అలాగే బెత్వేగలు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. శోభ కొరకు, జ్యోతి కొరకు, సురేఖ కొరకు ప్రార్థిస్తున్నాను. అర్చన కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, దయ చూపిస్తురండి. ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు. బిడ్డలు మీరు కనికరించి నాయన మీ యొక్క సొంత సమయంలో బిడ్డలకు కావాల్సిన సంపూర్ణమైన సంతోషం దయచేస్తురండి. నాయన సంతులేని దాన్ని ఇల్లాలు కానీ కుమారులు సంతోషం గల తల్లిగా చేస్తారని మాటను, వాగ్దానాన్ని బిడ్డల పక్షంగా నెరవేర్చండి. వారు కూడా అన్నవలే వారి హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకునేలాగా దయ చూపిస్తురండి. వీరిలో ప్రభు ఎవరైతే ఇంకనూ రక్షించబడలేదు ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రేమల తండ్రి, ప్రత్యేకించి దైవజన సాల్మన్ కొరకు, కుటుంబం కొరకు, వారి సేవ పరిచర్య అంతటి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, సహాయపడుతురండి. అన్నను మీరు కనుకరించండి, మంచి ఆరోగ్యం దయచేస్తురండి తండ్రి. సమస్త పరిస్థితుల్లో వారి అక్కరలు, ఆరోగ్యపరమైన ప్రతి అక్కర తీరుస్తురండి. స్వస్థతను, ఆరోగ్యాన్ని మీద ఆశలకు సమృద్ధిగా దయచేస్తురండి. సేవా పరిచర్యకు ఆటంకం లేకుండా సహాయపడుతురండి ప్రభా. ముందున్న పరిచర్య అంతటి కొరకు మీద ఆశ్రయాలు సిద్ధపరచండి. మీద ఆశ్రయాలను కూడా కనుకరించి సంపూర్ణ క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని మీద ఆశ్రయాలు దయచేస్తురండి. పాపను కూడా మీరు కనుకరించండి. తన స్టడీస్ మీద దీవిస్తురండి. విశ్వాసమందు, జ్ఞానమందు, వయసునందు తన కృపయందు బిడ్డ వర్ధులకు సహాయపడుతురండి. ఆఫీస్ బయటలో అలాగే తన కొండాపూర్లో జరుగుతున్న పరిచర్య అంతటిని బహుగా దీవించండి. అనేక మందికి ఆత్మీయమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలు కలిగించేదిగా మీద ఆశలను తండ్రి మీ సంపూర్ణమైన తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయమును, జ్ఞానాన్ని, అన్ని విషయాలు మీ ఆలోచన చెప్పిన మీ దాసుని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మీ దాసుని కుటుంబాన్ని, సేవ పరిచర్య అంతటిని మీ యొక్క కరుణ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతిదినము నైనా మీ యొక్క కృప చేత
తండ్రి మా కొరకు మీరు వాడుకుంటూ వస్తున్నారు. అందుని బట్టి మీద ఆశను బట్టి సాగిలు పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రియమైన తండ్రి సార్వత్రిక సంఘ పరిచర్య అంతటి కొరకు ప్రార్థించే దినమంతట్లో ఎక్కడెక్కడైతే తండ్రి వాక్యాలు లేక తండ్రి వారి కూడికలు కానీ తండ్రి వ్యక్తిగత సువార్త తండ్రి యొక్క కూడికలు ఎక్కడెక్కడ జరగవలసిన వాటి అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. వ్యక్తిగతంగా ప్రభు అనేక మందికి సువార్త అందబట్టడానికి కూడా సహాయపడుతురండి తండ్రి. యొక్క వారి కూడికలన్నింటిపై మీ పరిశుద్ధాత్మను ఉంచుతురండి. కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడలాగా నన్ను అనుభవాలను సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి మా యొక్క ఆత్మీయమైన జీవితాలకు ప్రభు సంఘ సహవాసముగా తండ్రి దానిలో సహవాసముల యొక్క సమృద్ధి అయిన జీవాన్ని మేము పొందుకోవటానికి ప్రతి ఒక్కరము తండ్రి మీ సన్నిధిలో కనబడలాగా సహాయపడుతురండి. ప్రతి విధమైన నిర్లక్ష్యం నుంచి తప్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. నా కుటుంబంలో ఇంతవరకు చేసిన అనేకమైన ఉపకారముల మేలు అన్నిటి కొరకు సాగిలపడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు మీరు కనికరించండి. సరిత విజయరాజ పక్షంగా చేసిన మేలు కొరకు వందనాలు. ఇచ్చిన బాబు కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్న బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించము. తన యొక్క ప్రయాణం కొరకు వేసే ప్రాసెస్ అంతట్లో సహాయపడుతురండి. బిడ్డలు మీరు కనికరిస్తారండి ప్రభా. ఆత్మీయంగా తన తల్లిదండ్రులు ఇద్దరు తన మీ కొరకు నమ్మకస్తులే మిమ్మల్ని సేవించలాగిన తండ్రి ప్రతిదినము ప్రభా సండే ఆరాధనకు వెళ్ళలాగిన అన్ని విషయాలు మీ ఎడలు భయభక్తులు కలిగి జీవించడానికి కుటుంబాన్ని మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫణభూషణ్ కొరకు వందనాలు. యవనకాల జీవితంలో యవనేచ్ఛలను తప్పించి రక్షణార్థమైన మారుమనసు అనుగ్రహించి తన కెరీర్ అంతటిని తన స్టడీస్ అంతటిని దీవించి మీ నామనికి మహిమ తెచ్చే పాత్రగా తను స్థిరపరుస్తున్నామని ఆ బిడ్డను మీ చేతుల్లో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. బాప్తి సాక్ష్యం కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. భయభక్తులు కలిగిన బిడ్డగా ఆ బిడ్డ యొక్క వ్యక్తిగత తండ్రి నాయన జీవితం గడపడానికి సహాయపడుతురండి ప్రభు. తన స్టడీస్ తన యొక్క ఉద్యోగ బాధ్యతలన్నింటిలోని కావాలని భద్రత అనుగ్రహిస్తురండి. హెలినా నందభూషణ్ కొరకు వందనాలు. బిడ్డలిద్దరు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్టడీస్ మీరు దీవించండి. మెట్టుకు తండ్రి చిన్ననాటి నుండి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి సహాయపడుతురండి. అలవాటుగా తను మీ సన్నిధిలో గడపకుండా అలవాటుగా ప్రార్థన చేయకుండా తండ్రి భయంతో వణుకుతూ ఉండటానికి తను మీ నామనికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండటానికి రక్షించబడటానికి వారి జీవితాలు కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇంటి నిర్మాణ విషయంలో ప్రభు ఎంతవరకు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కరెంటు విషయంలోనూ అలాగే బోరు విషయంలోనూ తను ఇంతవరకు జరిగిన పనులన్నిటి విషయంలోనూ వందనాలు చెల్లిస్తున్నాను. ముందున్న పనులన్నిటి కొరకు ప్రత్యేకించి దినం జరుగు పనులన్నిటి కొరకు సిద్ధపరుస్తురండి. నమ్మకంగా పని చేయటానికి పని వారితో మీ యొక్క ఆత్మనుంచుతురండి. వారందరూ కూడా రక్షించబడటానికి సహాయపడుతురండి నాయన. ఈ విధంగా ఇంటి నిర్మాణం అంతట్లు మీరు దయ చూపించి ప్రతి ఒక్కరి అవసరత మీ నా మహిమార్థమే తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ శ్రేష్టమైనదిగా ఉండటానికి దయ చూపిస్తురమ్మని తండ్రి మీ యొక్క కృప చేత మా యొక్క ప్రతి ఒక్కరు తీరుస్తున్న మీ దాసుని యొక్క ప్రయాణాలు రాకపోకలు తోడేయండి, బాధ్యతలు తోడేయండి తండ్రి. ఇంతవరకు చేసిన దాని కార్యములన్నిటి కొరకు వందనాలు. నాకు కావాల్సిన మంచి ఆరోగ్యం ఇచ్చి మీ నామనికి మహిమార్థమై అన్ని విషయాల్లో నమ్మకస్తురాలుగా జీవించడానికి ప్రార్థన జీవితంలో తండ్రి బలహీనపరచబడకుండా ఉండటానికి మీరే కారణ చూపిస్తున్నామని కుటుంబం అంతటిని నేను ఆన్లైన్లో చేరిన ప్రతి బిడ్డను వారి వారి అక్కల అవసరతలన్నింటినీ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే ఆమె ముగించుకున్నామా. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేడ నుంచి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నీ పాల చెత్త నీ బిడ్డలముగా మేము రాదంటే కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజలు దోషులై శత్రు చేతికి మీరే అప్పగిస్తూ వచ్చింది. వారు రకరకాలైనటువంటి విధానాల్లో దోషులు అవుతొచ్చారు. గృహారాధికులుగా అన్య సంబంధమైనటువంటి ఆచారాల్లో పాలు పొగులు పొందినటువంటి వారు, శత్రులతో కలిసిపోయినటువంటి వారు మేము చూడగలుగుతాం. తద్వారా వారు హీన దశకు వస్తూ వచ్చినారు. బానిస బ్రతుకులో జీవిస్తూ వచ్చినారు. వారికి స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటి పరిస్థితుల్లో మిక్కిలి కష్టపడుతూ వచ్చినారు. అయితే వారిని సొంత జనాంగం కాబట్టి వారు నీకే మొరపెడుతూ వచ్చినారు.
లోకములో ఎన్ని రకాల బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట మేము చూస్తూ ఉంటాం. తద్వారా ప్రభువా వారికి న్యాయాధిపతులైనటువంటి వారిని ఏర్పాటు చేసి శత్రు బారి నుంచి వారిని విడిపిస్తూ వచ్చినారు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాడు నీ బిడ్డలుగా నీ ప్రజల పక్షమున ప్రార్థన చేయడానికి కొరకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ద్వారా ఎంతమంది పాపము క్షమించి విడిపించబడుతున్న సంకల్పమైందో అలాగున ఈ దినము నీ రక్షణ సంకల్పం వారందరినీ కూడా మీరే విడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కలుగుట, యెరూషలేము క్షేమం కలుగుట చూచదు అన్నావు ప్రభువా. అలాగున యెరూషలేమును మీరే కాపాడండి. శత్రు బారి నుంచి తప్పించుదని మేము ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘంలో ప్రభువా, ప్రతి స్థానిక స్థలంలో నిన్ను ఆరాధించినటువంటి ఆరాధికులని, ప్రార్థనాపరులని, సువార్థికులని, దేవుని సేవను ప్రేమించినటువంటి పనివారిని మీరు లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా ఒక్కొక్క కుటుంబంలో కూడా ఉండబడినటువంటి పిల్లైనటువంటి వారేమి, పెద్దవారినేమి మీరు కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి సేవ చేసి మేము దీవించబడితలో దీవెనకరంగా ఉండే భాగ్యాన్ని కృపచేతనే మీరు ప్రసాదించాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా అట్టి కార్యాన్ని మా అందరిలో మీరు జరిగించి మీరే నీ నామాన్ని మయంపరుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి నోరుని స్తుతించాలన్నావు, ప్రతి మోకాలుని నా పేరు వంగాలన్నావు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, బాలులేమి, యవ్వనులేమి, కన్యకలు, వృద్ధులు అందరూ కూడా యెహోవాను స్తుతించాలి. భూరాజులు, అధిపతులు, సర్వ సృష్టి నిన్ను ఆరాధించాలని కోరుతున్నాను. ఆ ఆరాధన యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో మా ప్రతి కుటుంబము నీ సంతానములు అలాగున వర్ధిల్లినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడలో ఎత్తబడినటువంటి సిద్ధపాటు, మెలకువగలిగినటువంటి ప్రార్థన, నీ యందు కృతజ్ఞత కలిగినటువంటి పవిత్ర జీవితం, నీ సేవ చేయనటువంటి సేవా జీవిత సమర్పణ జీవితంతో మేము నీ చేత అంగీకరించబడినట్లుగా సహాయం చేయండి. మా దేవా, నీ మహిమ కొరకు క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితంతో నేను సేవించడం కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు చెల్లించినటువంటి క్రయధనం, మీ రక్తం వ్యర్థం కాదు, సెలవును గురించిన వార్త వ్యర్థం కాదు. యావత్తు దేశములు, ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి దేశము రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. కువైట్ రాజును మీరు దర్శించి రక్షించుకున్నట్లుగా విని మిమ్మల్ని ఆరాధిస్తూ, అలాగున కఠినాత్ములైనటువంటి వారిని తండ్రి, నీకు విరోధంగా ఉండబడినటువంటి వారిని నీ కలువరి ప్రేమ ద్వారా వారిని ఆకర్షించుకొని వారిలో పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేసి మీరే ఆకర్షించుకొని రక్షించుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసే కార్యాన్ని మా దేశంలో కూడా మేము కళ్ళారా చూడాలని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మా దేశ రాష్ట్రపతి మొదలు సామాన్య పౌరుని వరకు రక్షణ లేనటువంటి, సృష్టిని పూజించినటువంటి సకల మనుషుల యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మత సంబంధమైనటువంటి హృదయాలతో తోటి దేవుని బిడ్డను ద్వేషించినటువంటి,
ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభువా. నాస్తికులైనటువంటి వారు, అసలు దేవుడే లేడని చెప్పినటువంటి వారందరి యొక్క మనోనేత్రం దేవుడు ఉన్నాడని మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలని మేము ప్రార్థిస్తాం. ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించునైనా సంఘం ద్వారా మీరు జరిగించినటువంటి చిన్నారి బిడ్డల పరిచయం కొలుస్తూ బాల్య దినాల్లోనే చెడుగు నుంచి బిడ్డలు విడిపించబడి చక్కగా బాల్య దినము నుంచి నీలో పెంచబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తాం. అలా యవన జీవితాల్లో ఈ కాడి బయట కొరకు యవనే చెల్లించి తప్పించబడినట్లుగా నీవు కోరుకున్నటువంటి పరిశుద్ధాలంకృతులై నీ సేవించడానికి కొరకు ప్రతి యవని బిడ్డను కూడా ప్రభా మీరే రక్షించుకోరమని మేము ప్రార్థిస్తాం. ఇలాగ నా కుటుంబ సమస్యలతో ఉండబడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తాం తండ్రి. ఫర్దర్ అకాడమిక్ ఇయర్ పిల్లలు వారి యొక్క స్కూల్స్, కాలేజెస్ నానా రకాలుగా ప్రభా బిడ్డలకు ఉండబడిన ప్రతి అవసరత నీ మనిషి తీర్చి నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసు గారు, మీ దాసు గారు వారితో కలిసి పరిచయం చేసే సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులందరి కొరకు పేరు పేరున మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. ఈ ఉదయ కాలంలో కూడా నీ మహిమ కొరకుగా ప్రార్థన తీసుకొచ్చిన ప్రియులకు స్తోత్రాలు. మీ దాసు శిరమస్తు ప్రసాద్ బ్రదర్ పిల్లలు తండ్రి, ప్రవీణ్, దీన వారి కుటుంబం, అశ్విని, డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించినటువంటి మాట ప్రకారం నీ మహిమార్థమే మీ దాసు గారి యొక్క పిల్లల్ని, వారిని నీ సేవా కుటుంబముగా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమ కార్యం జరిగించాలి. ఆ రీతిగా తండ్రి మీ దాసులకు తోబుట్టువులు రాజు బ్రదరు మార్తమ్మ పిల్లని జ్ఞాపకం చేసుకొని నీ మహిమార్థమై వారి కుటుంబాన్ని కూడా అలాగున నీ సేవలు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాజు డ్యూటీ స్థలములో నీ కొరకు సాక్షిగా పరిస్థితులు స్వాధీనించుకొని వాడుకొనండి. మార్తమ్మ ఆరోగ్యాన్ని కనికరిస్తున్నావు, నీకు స్తోత్రాలు. పిల్లలు సారా, సూజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఓ ప్రభువా. లోకన్న తన యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని షాలోమ్ని మీరు కనికరించుకొని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా థామస్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, చెల్లి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ నీవే నీ మహిమార్థమై వారందరినీ వారున్న స్థలాల్లోని రాజ్యవ్యాప్తి కొరకు వారి దీవెన కొరకు కుటుంబ క్షేమం కొరకు వాడుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ కొరకు తండ్రి సుమయోని బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దాసుని నీ సన్నిధికి రావడానికి కొరకు సెలవు అనుకూలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. వారు ఎంసెట్ మరి రాస్తూ వచ్చినాడు, తన యొక్క ఫర్దర్ చదువులు అంతట్లో సాయం చేయండి. అలాగున ప్రభా చిన్నుడు కెనెత్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. హరిత రత్నము చాలా కాలం నుంచి సంతానం లేక ఓ ప్రభా ఆ రీతిగా మరి నీ సహాయస్తులో ఉంటుండగా దయచేసి కనికరించు. నీ మయమైశ్వర్యము, నీ పునరుద్ధరణ శక్తి ప్రభావం బిడ్డల పట్ల చూపించి నీ కార్యం జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగన తల్లి యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ అన్నింటిలో మీరు పరిష్కారం దయచేయండి. దయల తండ్రి ఆ మాత్రమే కాదు, మీ దాసు సుధీర్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించు తండ్రి. వినితమ్మ మరి బ్లెస్ మెరకలతో మాట్లాడదు. వారి యొక్క హృదయములో శత్రువు మరి ఎంతగానో తండ్రి విరోధమైనటువంటి మనస్తత్వాలతో నింపి వారి జీవితంలో నష్టపోతున్నారు. బాగా కనికరించు. నీ ప్రేమ ద్వారా వారి హృదయంలో ప్రతి విరోధ భావాలను తప్పించి నీ మహిమ కొరకు కుటుంబంగా వారు సమకూర్చబడినట్లుగా మీరు కార్యం జరిగించు. దాసు భౌతికంగా ఒంటరి జీవితంలో తండ్రి మరి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నీవే బలపరిచి ఈ అనుభవంలో తండ్రి తనతోటి మేము కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబుగా
నీవే గొప్ప కార్యం చేసి ఆత్మీయంగా భౌతికంగా సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి సమకూర్పు తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మేనగోడు మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకున్న ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కావు, పొరపాటు చేసిన దేవుడు కావు. దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమించే వారికి ఏది సంభవించింది మేలు కొరకే అన్నావు. ఎటువంటి మేలు నీ కుమారుడికి దయచేయాలని మీరు ఆశపడుతున్నారు. ఆ ప్రకారం మేలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. శామరిపేటల మండల పరిచయం జ్ఞాపకం చేసుకోవాలి. రవి అనేటువంటి యవనస్తుడు 18 ఏళ్ళ నుంచి కోమాలో ఉన్నాడు. తప్ప అనిల్ ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్. తండ్రి నువ్వేదైనా కార్యం జరిగిస్తే తప్ప మా ప్రార్థనలు మీరు ఆలకించి కార్యం జరిగించగల దేవుడు అని విశ్వాసంతో నీ పునరుద్ధరణ శక్తికి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నటువంటి మాటను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి కలుగును గాక అంటే కలిగింది కదా ప్రభువా. నీ కుమారుడు లెమ్మని చెప్పగలవు. నీవే నీ సంకల్పాన్ని ఆ కుమారుడు విషయంలో నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దోస్తులు భూషణ కుమారం స్తోత్రాలు. గంగరాజు గారి రక్షణ కొరకు కిరణ్ కుమార్, రమ్య మనముడు, ఆర్థిక హేమకుమార్ కుటుంబం అంతా రక్షించబడినట్లుగా నీ యొక్క గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, దయ చూపించండి. హేమకుమార్ యొక్క భవిష్యత్తు కూడా చక్కగా సెటిల్ అవునట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున తండ్రి ఆగ్నేసు తన యొక్క ఉద్యోగం భవిష్యత్తు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించు. నాయక్ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. అలాగున మీ దోషుల ప్రభావితం కొరుస్తోత్రాలు. నీ కృపలో నీ బిడ్డలు మీరే కనికరిస్తున్నావు. నీకు స్తోత్రాలు. ఆదరించినావు, బలపరిచినావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. జీవిత కాలం అంతట్లో నీ కొరకై ఆత్మీయ జీవిత పోరాటంలో సాగిపోవడం కృప ఇచ్చి నడిపించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఆ రీతిగా కుమారుడు చైతన్య ఆత్మీయంగా సమకూర్చునైనా భౌతికంగా సమకూర్చు. నీ యొక్క బిడ్డ విశ్వాసాన్ని గనపరచండి. తల్లిగాని జ్ఞాపకం చేసుకో. మధుసుని పిల్లల్ని పోషించును, ఆత్మీయంగా బలపరచుకొని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. దాస్ గారు పాలకొల్లో ఇల్లు మంచి రేటుకు అమ్మబడినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ దయ చూపించండి. అలాగని నమ్మకం రుజువు చేసుకొని ప్రార్థిస్తున్నాం. దాస్ గారు చాందినమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుడు సంతోష్ కోడు సర్లి ఉద్యోగము తన ఆత్మీయ జీవిత రక్షణ నిశ్చయితలో ప్రభువాని కృపను నడిపించమని ప్రార్థిస్తున్నాం. మనమని మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. ఆస్ట్రేలియాలో వీసా అవసరతలో ఉన్నటువంటి బిడ్డలు మీరు కనికరించి ఇమ్మానుయేల్ యవనస్తుని జ్ఞాపకం చేసుకో ప్రభు. మరి ఇమ్మానుయేల్ జ్ఞాపకం చేసుకో. ఐజక్ను, సునీల్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ అవసరత కొరకుగా నీ నా మహిమార్థమై బిడ్డలకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుంచి నీ బిడ్డలు తప్పించి అధికారులతో మాట్లాడి మేలైనటువంటిది నీ బిడ్డ జీవితాల్లో జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సాతాను క్రియలను విశ్వాసంతో బంధిస్తున్నాం. మీ కృప చొప్పున బిడ్డ అక్కడ తీర్చబడడానికి మార్గమును సరళం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ అద్భుతమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మా ప్రార్థనలు మీరు ఆలకించి దేవుడు రుజువుపరుచుకొని వేడుచున్నాం. దాసుడు లావణిమూర్తి గారి స్తోత్రాలు. వారి కుమారుడు మరి పావన కొరకు కోళ్ళ అఖిల పిల్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, వారి కుటుంబ జీవితం ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి సేవకులు స్తోత్రాలు. చిన్నగా ప్రభువా ప్రారంభమైనటువంటి సేవ మీ మహిమార్థమైన నీ కృప చేత ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించే దేవా, తప్పకుండా కార్యం జరిగిస్తావు. విశ్వాసంతో నీకు అర్పించుకొని చూస్తున్నాం. నీవే ఆశీర్వదించు. ఆ రీతిగా మా ప్రభువా లావణ్యమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని మీరు కనికరించారు. వృద్ధాప్యమందు వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం ప్రసాదించండి.
అలా సుధాకర్ గారి రక్షణ స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మీ దోస స్వర్ణ సిస్టర్ ప్రవీణ్ బ్రదర్ కొరకు స్తోత్రాలు. వీళ్ళ జ్ఞాపకం చేసుకుని ఆయన అంకిత డిగ్రీ చదువుతుండగా వీళ్ళ యొక్క పరీక్షలో మీరు సహాయం చేయండి. నీ మహిమ కొరకుగా జ్ఞానమిచ్చి చక్కగా మీరే విజయవంతంగా రాయడానికి కొరకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రణీతాన్ని జ్ఞాపకం చేసుకొని బీడిఎస్ కంప్లీట్ చేసుకొని ఉంటుండగా ప్రభు హైయర్ స్టడీ కొరకు యుఎస్ వెళ్ళడానికి కొరకు ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయి ప్రభు. మీ కృప చూపించు. మీ నమ్మకంతో రుజువు చేసుకో. మీ దాసులకు ఇచ్చిన విశ్వాసం స్తోత్రాలు చేస్తారు. కొలీగ్గా ప్రభు కలిసి ప్రార్థన సహవాసములో కూడా కనెక్ట్ కావడానికి కొరకు మీరు ఇచ్చినటువంటి ప్రేయర్ పార్ట్నర్స్ గా ప్రభు తోటి దేవుని బిడ్డలతో మీరే నడిపిస్తూ వచ్చినారు. దీవించిన దీవెనకరంగా వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలా మీ దోష స్తోత్రాలు చెల్లిస్తున్న సార్లు జ్ఞాపకం చేసుకోరు. నీ మయమార్థమై వారి సేవ కుటుంబంగా వాడుకొను తండ్రి. పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరి కాలంలో నీ కాడు పోయినట్లుగా ప్రభు అని బిడ్డలు మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చూపించండి. బలమైనటువంటి ఆత్మకార్యం జరిగించుకున్న లక్ష్యం చదువుల్లో కూడా మీరు సహాయం చేయండి. దాసులు తోబుట్టువులు వారి యొక్క పిల్లలు తండ్రి వారి ఆత్మీయ జీవితంలో ఇంకా రక్షింపబడిన వారి రక్షణ కొరకు వారి భౌతికమైనటువంటి అక్కలు కూడా చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తుని దీవించి ప్రార్థిస్తున్నాం. సామలను జ్ఞాపకం చేసుకొని వారి సత్తా మీరు కనికరించండి. దయలు తండ్రి సుకన్య అనిలు వారి పిల్లలు, సుప్రియ భాస్కర్ పిల్లలు, సునైన వెంకటరమణ మనముడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అన్ని విషయాల్లో నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. దయలు తండ్రి భాస్కర్ యొక్క ట్రాన్స్ఫర్ విషయం సాయం చేసి ప్రార్థిస్తుంది. దాసు విశ్వాసాన్ని గణపరచు. దర్శన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఆరుతుగా ప్రియ ప్రభువా నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించండి. దయలు తండ్రి మరి మీ దోషం సుజాతం గారు ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభా కరికరి చూపించు. రంగయ్య గారి రక్షణ కొరకు పెద్ద కుమార్తె కవిత వారి యొక్క కాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలేందర్ రక్షణ నడిపించండి. చిన్న బిడ్డ ఋతు రాకేశ్వరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమా కార్యం వారు జరిగించు. అలా సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దాసులు విశ్వాసం గణపరచు మేలు చేయి. ఆ రీతిగా తండ్రి నీ గొప్ప కార్యం జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. యొక్క ఇంటిని ఎలాగైతే మీరు రక్షణతో మీరు ఆస్వాదిస్తున్నారు, నేడు ఇంటిని రక్షణ వచ్చినటువంటి మాట నీ దాసుల కుటుంబ జీవితంలో కూడా నెరవేర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ఉదయిస్తున్న హెన్రీ బ్రదర్ వారి సేవా పరిచయ కొరకు వదనాలు చెల్లిస్తున్నాం. నీ మయమార్థమై దినంలో కూడా బలపరచు వాడుకోరండి. ఆ రీతిగా ప్రభువా మరి పిల్లలు అభిషేక్ ఏరన్ లేడీ వారి కుటుంబ జీవితం ద్వారా కొన్ని సేవను జరిగించుకోగలరు. వారి ఉద్యోగంలో మీ హస్తం తోడుగా వచ్చు. రేచుల భవిష్యత్తును దీవించాలి. అలాగనే వివేకుని జ్ఞాపకం చేసుకొని చేస్తూ తల్లి గారిని జ్ఞాపకం చేసుకో. మా ప్రభు అనే కుటుంబాన్ని మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. దయగల తండ్రి మీ నమ్మకంతో రుజువు చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అలా విజయస్తులు తండ్రి నారద స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని కృపలు నీ కొరకు ఆత్మీయంగా వదిలి చేయము. దాసుల విశ్వాసాన్ని గణపరచము. దాసుల ఉద్యోగాన్ని హస్తం తోడుగా వచ్చు. సరిత విజయరాజు కుటుంబం కొరకు స్తోత్రాలు సరితాలు చెప్పండి. మరి సన్నిధికి ప్రభా మరి మీరు నడిపిస్తూ రండి. వారిని కూడా ప్రార్థనలో బలపరచమని వేడుకొని చూస్తున్నాం, సహాయం చేయమని. ఆ రీతిగా తండ్రి ఆత్మీయ జీవితంలో బిడ్డను వదిలి చేయమని. సరిత చిన్నాడు మరి మామ కూడా మరి లండన్కు వెళ్ళడానికి కొరకైనటువంటి ప్రాసెస్ అంతట్లో మీ సహాయం కృపయించి ఏ విధమైనటువంటి కలవరం లేకుండా
సమస్తము చక్కగా మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఫలిభూషణులు నీ ఆత్మీయ కార్యం జరిగించు ప్రభా. దాన్ని కొరకు సాక్షిగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. తన యొక్క చదువు, తన యొక్క భవిష్యత్తు అంతటిని కూడా దీవించి నీ కొరకుగా ప్రయోజన పాత్రగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. కనికరించు. ఎన్ని నందభూషణ జ్ఞాపకం చేసుకోవాలి. చదువులు వదిలినట్టుగా ఆత్మీయ జీవితంలో కూడా నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్టుగా మీరే ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు ఇంటి పని అంతట్లో కూడా నీ హస్తం తోడుగా ఉంచి నీ మహిమాత్మై ప్రతి అవసరం తీర్చి మీ ఘనమైన మయంపరచుకొని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గారు తండ్రి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెట్ ప్రాబ్లం ఏర్పడి కనెక్ట్ కాలేకపోతున్నారు. మీరు కనికరించండి. విజయం హ్యాన తండ్రి ఇచ్చిన మీరే కృపలో భద్రపరచు. సుప్రియ భాస్కర్ సరే అరుణుబాబుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. పిల్లలు కనికరించమని వేడుకొచ్చున్నాం. సహాయం చేయండి. వారి విశ్వాసం గణపరిచి మేలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీ కనికరించు. ఇలాగున ఎవరి మీద ప్రార్థన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. యవనస్తున్నారు నిశ్చి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా తన యొక్క తల్లి గారి ఆరోగ్యాన్ని కనికరించండి. తోబుట్టు భవిష్యత్తు దీవించు. ప్రార్థన సహాయం ఎంతమంది కోరుతున్నారు. ఒక్కొక్కరి విషయంలో కార్యం జరిగించుడైనా మరి కుమారుడు రాజశేఖర్ తల్లి లేనటువంటి వాడు యవన కాలంలో తన భవిష్యత్తు నీ చిత్తానుసారంగా మీరు ఆస్వాదించు. దివాకర్ని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన వచ్చినటువంటి వాడు జాబు తండ్రి లేట్ షెడ్యూల్ టైంని బట్టి పాల్గొని పొందలేకపోతున్నాడు. నీ సేవ చేయడం కొరకు ఆశపడుతున్నాడు. తనైనటువంటి భాగస్వామిని మీ చిత్తానుసారంగా ప్రభువా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అర్చనారెడ్డి యొక్క ఆర్థిక సమస్యలు మీరు పరిష్కరించు. తల్లి గారి జ్ఞాపకం చేసి సుహాసిని కూడా ఆత్మీయంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికి చూపించండి. మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు సంపూర్ణంగా మాలో మా ద్వారా నెరవేర్చుకొనగలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ సహాయం కృపను కోరుచున్నాం. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకుని ఆశీర్విస్తున్నదే అలాంటి శ్రేష్టమైనటువంటి దీవెన మాలో మా ద్వారా నెరవేర్చబడినట్లుగా నీ కృపను కోరుకొచ్చు. మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చిస్తూ పూజిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకొనొచ్చు. ఈ దినమందు సిద్ధపరిచి నడిపించు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రోబెండగా మనలో మన ద్వారా ఆయన సంకల్పములు సంపూర్ణంగా నెరవేర్చుకున్నగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.